న్యాయ వ్యవస్థ మీద ఎదురవుతున్నటువంటి ప్రశ్నలకు సంబంధించి సీజే జస్టిస్ గవాయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ తాను జోక్యం చేసుకోకూడని అంశాల్లో కలుగజేసుకోవడం మంచిది కాదని ఆయన చెప్పుకొచ్చారు. న్యాయ వ్యవస్థ క్రియాశీలత న్యాయ ఉగ్రవాదంగా మారకూడదన్నారు. ప్రజల హక్కుల్ని పరిరక్షించడంలో ఏదైనా చట్టం కానీ కార్యనిర్వాహక యంత్రాంగం కానీ విఫలమైనప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవచ్చని, అయితే ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని అరుదైన కేసుల్లో మాత్రమే వినియోగించాలన్నారు. ఏదైతే భారత రాజ్యాంగం రాత ప్రతిరూపంలో ఉన్న నిశ్శబ్ద విప్లవం అని అభివర్ణించారు. దేశ పౌరుల హక్కులకు అభయం ఇవ్వడమే కాకుండా అణగారిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడినటువంటి శక్తి రాజ్యాంగం అన్నారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ క్రియాశీలత అవసరమే, అయితే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడని అంశాల్లో కలుగు చేసుకోవడం మంచిది కాదు. న్యాయ వ్యవస్థ క్రియాశీలత న్యాయ ఉగ్రవాదంగా మారకూడదు. మీరు పరిమితులు మేరడానికి ప్రయత్నిస్తే సాధారణంగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడని అంశాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. ప్రజల హక్కుల పరిరక్షణలో చట్టాలు కార్యనిర్వాహక యంత్రాంగం విఫలమైనప్పుడు న్యాయ వ్యవస్థ అరుదైన కేసులు మాత్రమే వినియోగించాలి. ఏదైనా చట్టం రాజ్యాంగ మూల సూత్రాలతో విభేదించినప్పుడు కానీ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేరుగా విఘాతం కలిగించినప్పుడు కానీ, ఏదైనా శాసనం పూర్తి ఏకపక్షంగా వివక్షాపూరితంగా ఉన్నప్పుడు కానీ న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించుకోవాలంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి గవర్నర్లు తమకు అందిన బిల్లుల మీద 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఏడాది ఏప్రిల్ సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడం కలకలం రేపిన నేపథ్యంలో ఇలా గడువు నిర్దేశించే అధికారం కోర్టుకు ఉంటుందా, ఈ అంశంలో రాజ్యాంగం ఏం చెప్తుంది, రాష్ట్రపతి గవర్నర్లు తమ విధి నిర్వహణకు సంబంధించి ఏ కోర్టుకు జవాబుదారీ కాదని ఆర్టికల్ 361 స్పష్టం చేసిన అంశాల మీద అభిప్రాయం తెలపాలని సుప్రీంకోర్టుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ రాసేయడం, ఈ నేపథ్యంలో గవాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.